మాచర్ల నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, ఈ నియోజకవర్గాన్ని క్రమశిక్షణతోటి అభివృద్ధి పదంలో నడుపుతున్న అధికారులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కాలం. ఈ సంవత్సరన్నర కాలంలో అనేక ఒడుదుడుకులు, అడ్డంకులు ఎదుర్కొంటూ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై 10.5 లక్షల కోట్ల అప్పుతో జీతాలు చెల్లించలేని దుస్థితిలో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన అనుభవంతో ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా మరి జోడెద్దుల్లాగా నడిపిస్తూ, ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తూ ప్రజల అభివృద్ధికి, రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తూ ప్రయాణం చేస్తూ ఉంది. చాలామంది అజ్ఞానులకి, వైసీపీ అజ్ఞానులకి అర్థం కావటం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒకళ్ళకి ఇచ్చి మోసం చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 62,27,000 మంది విద్యార్థులకు 10,090 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయటం జరిగింది. 2 బిడ్డలున్నా, 3 నలుగురున్నా, ఎంతమంది బిడ్డలున్నా అందరికీ కూడా తల్లికి వందనం అందించడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి, మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో జిల్లా వ్యాప్తంగా మాత్రమే ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పటం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అలాగే దీపం పథకం అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు దీపం 1 గ్రామీణ మహిళలకు మరి గ్యాస్ సరఫరాని, గ్యాస్ స్టవ్ని అందించడం చంద్రబాబు నాయుడు గారితోటే మొదలైంది. కట్టెల పొయ్యిలతోటి పొగసూరిన ఇళ్ళు, కళ్ళ మంటలతోటి ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ రోజు దీపం పథకాన్ని తీసుకురావటం. ఈరోజు దీపం 2 ద్వారా ప్రతి మహిళకి, ప్రతి కుటుంబంలో కూడా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతుంది. విద్యార్థులు కాలేజీల్లో చదువుతూ ఉన్నారు, స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకి, వీళ్ళందరికీ కూడా మెడికల్ టెస్టులను నిర్వహించడం. ఇవన్నీ ఏంటంటే ప్రతి నిత్యం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యోగ క్షేమాల గురించి ఆలోచిస్తుంది. కాబట్టే ఈరోజు విద్యార్థులకు కూడా మెడికల్ టెస్టులు నిర్వహించే పరిస్థితులు. పెట్టుబడులు
ప్రధానమైంది మరి 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం కల్పించాలనే ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే మనం హామీ ఇచ్చామో వాటికి కట్టుబడి ఉద్యోగాలు రావాలి అంటే, ఉపాధి కల్పన జరగాలి అంటే ఈ రాష్ట్రంలో ఒక శాంతియుతమైన వాతావరణం ఉండాలి. గత పాలకుల మరి విధ్వంసం, అరాచకం వలన ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాని పరిస్థితులుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నేతృత్వంలో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు 16.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు మార్గం మరి సుగమం చేస్తా ఉంది.